ఉగాది పచ్చడి చేస్తున్నాం ఈరోజు. మా స్టైల్లో మేము ఎట్లా చేస్తామో చూడండి. మామిడికాయ ముక్కలు సన్నగా ముక్కలు చేసుకోవాలి. చింతపండు, ఏం వేసాలి, ఎవరికి ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు. సన్నగా తురుముకోవచ్చు, ఇట్లా లేకపోతే ముక్కలైనా చేసుకోవచ్చు. ఎట్లా తినాలనుకుంటే అట్లా చేసుకోవచ్చు. మేమైతే ఇట్లా చేస్తున్నాం, ముక్కలు చిన్న ముక్కలకు వస్తున్నాం. తర్వాత కొద్దిగా చిటికెడు ఉప్పు, చిటికెడు కారము ఇవన్నీ వేస్తాం. నేను ఒక్కదాన్నే చేసుడు అవుతుంది, అందుకని లేట్ అవుతుంది. కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు కావాలంటే. ముందు కొబ్బరికాయ ఇక ముందుగా బెల్లము నానేసుకున్నా. బెల్లం తొందరగా నానుతుంది కదా అని, ఇది లేట్ అవుతుందని ముందు నీళ్ళు వేసి బెల్లం వేసిన. ఇవన్నీ షాపుకి పోయి తెచ్చింది నేనే. చింతపండు కొద్దిగా విసికి వేసేసి చింతపండు రసం వేసినాక అవన్నీ వేద్దాం. పుల్ల ఉందో లేదో నేను చూడలేదు. చింతపండు వేసేసిన. చింతపండు పులుపుని బట్టి ఇక మీరు ఎంత పులుపు తింటారో, ఎంత తాగితే అంత. పులుపు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మామిడికాయలు వేయాలి కదా కంపల్సరీ. మామిడికాయలు ఏంది ఎట్లా అది కూడా పులుపే, ఇది కూడా పులుపే. అన్ని పులుపు మరి. ఆ చింతపండు మామిడికాయ వేరు వేరు కదా, సరిపోద్దా? బెల్లం కూడా పోయి సీను బెల్లం తెప్పు. ఇక వైపు కుండదేలే ఇక ఈరోజు. ఇక ఇన్నే ఉంది, చాకు కూడా ఇన్నే ఉందా. బెల్లం ఇక్కడ ఉంది, ఇక్కడ వెళ్ళి ఏమో ఎన్నైనా చేసుకోవచ్చు. బెల్లం సరిపోదేమో అనుకోని ఏమన్నా కొద్దిగా, ఎక్కువ వేయద్దు. చిటికెడు ఇది కూడా అంతే. చిటికెడు అంతే. కారం చిటికెడు కారం. పచ్చిది సో గంట తెస్తా, గంట కొయ్యి చెప్తా. సరిపోతుంది. బెల్లం మళ్ళీ ఎక్కువ బెల్లం ఆల్రెడీ వేసినాం కానీ కొద్దిగా తక్కువ అయిందని మళ్ళీ వేయాల్సి వచ్చింది. అయిపోయింది, ఇంకొక కంకణం కట్టాలి. మనం కూడా ఇవి కంకణాలు చేసి కట్టుకోవాలి.
ఆ. సోను మసూరా బాస్ మసూరి ఏమో బగారా రైస్ కదా అవును, బాస్మతి వేరే, సోనా మసూరి అంటే సన్నయి. సన్నయ్య మేము ఇట్లా కడతాం. కనిపిస్తుందా నేను ఒక గంట ముందే సగం గోధుమ పిండి సగం మైదా పిండి వేసి కలిపి పెట్టుకున్నాను. కలిపిన తర్వాత నానింది, ఇట్లా ఈ విధంగా నానింది. తీసి ఎంత ముద్ద కావాలో అంత తీసుకొని చేసుకోవాలి. ఇట్లా చేసుకొని పెట్టుకోవాలి. చూపి పెట్టుకున్నాను నేను. సోంపు పొడి సోంపు పౌడర్ చేసిన మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో వేసి. పూర్ణం వేస్తుంది ఆ. ఒక చల్ల చిన్న చిన్నగా చేస్తేనే బాగుంటాయి. చిన్నగా చేద్దాం, తీయనికి కూడా బాగా వస్తుంది. పిండి ముద్ద ఎంత ఉందో ఇది కూడా అంతే ఉండాలి. పిండి ముద్ద ఎంత పెడతామో పూర్ణం కూడా అంతే పెట్టుకోవాలి. పప్పు కూడా పిండి ఇంకా లూజ్ కలుపుకున్నా ఏం కాదు, బాగానే వస్తుంది, మంచిగా వస్తాయి. ఇంకా ఎంత లూజ్ అంటే అంత మంచిగా వస్తాయి. వేసుకో. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇంకా మీద వేస్తుందా లేదా, మళ్ళీ వేసింది. నేను కవరు అది ఇది ఏం పెట్టను, ఇట్లా మామూలుగా ఇట్లనే చేసేస్తాను. చపాతీలాగానే చేస్తాను, నాకు అట్లనే అలవాటు అయిపోయింది. ఇటు పై పైననే ఇట్లా అనుకోవాలి, ఎక్కువ గట్టి కూడా నొక్కు. ఇద్దరు ఉంటే మంచిగా చేయొచ్చు, ఒక్కరు ఉండేసరికి కొద్దిగా లేట్ అవుతుంది. ఇక్కడ ఆయిల్ వేయలేదు, అందుకని అట్లా అయింది. అది ఆయిల్ కాదు, నెయ్యి.
నెయ్యి కరగబెట్టుకొని ఇట్లా పెట్టుకున్నాను నేను. అంతే. ఇప్పుడు బాగా వస్తాయి. ఇది జర ఫస్ట్ టైం అది జర అట్లా వచ్చింది, ఇది మంచిగా వస్తుంది జర. ఒకసారి కాలినాక అప్పుడు వేసుకుంటే బాగుంటుంది నూనె, ఆయిల్. ఇది నెయ్యి, నెయ్యి అయినా నూనె అయినా ఏదైనా వేసుకోవచ్చు, ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నూనెతో కూడా వేసుకోవచ్చు. అట్లా వస్తుంది. బాగా వంగుతాయి, మంచిగా వంగుతాయి. నోట్లో వేస్తే కరిగిపోవాలి ఇక, అట్లుంటాయి ఇక. పిండి కలిపేటప్పుడు కూడా నేను నెయ్యి వేసిన, మళ్ళీ పప్పు ఉడకబెట్టేటప్పుడు కూడా నెయ్యి వేసిన, ఇది ఉడకబెట్టేటప్పుడు కూడా అన్నిట్లలో నెయ్యి ఇక. ఒక 5 వేసి దేవుడికి ఎక్కించినాక తర్వాత మిగతా అని చేస్తాం. నేను కవర్ మీద చేస్తారు అందరు చాలామంది, కానీ నేను ఇట్లా చేస్తాను, కవర్ మీద చేయను, దీంతో చేస్తా. ఎంత సన్నగా అయినా వస్తాయి దీంతో ఇట్లా చేసుకుంటే. చిన్నగా అంటే చిన్నగా చేసుకోవచ్చు, ఇది పెద్దగా వచ్చింది కొంచెం. చిన్నగా కూడా చిన్నగా చేసుకుంటేనే బాగా వస్తాయి. లేపని ఇది ఒకటి స్టార్టింగ్ అట్లా సైజ్ అట్లా వచ్చేసింది.